సార్ హార్ట్ అటాక్ని ఎలా గుర్తించవచ్చు జనాలు? అంటే గ్యాస్కి హార్ట్ అటాక్కి తేడా తెలియకుండా చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈజ్ దేర్ ఎనీ సింపుల్ టర్మ్స్ మనం అర్థం చేసుకోవడానికి ఏమైనా ఉందా? అంటే చాలామంది జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు. ఇలా ఎగ్జర్షన్ వల్ల మనం ఏదైనా యాక్టివిటీలో ఉన్నప్పుడు యూజువల్గా ఆ టైంలోనే ఎందుకు అంటే ఆ టైంలో బాడీకి రిక్వైర్మెంట్ పెరుగుతుంది. మనం రన్నింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజెస్ చేస్తున్నా, మనకు కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ కానీ మనకు కావాల్సిన బ్లడ్ సప్లై అనేది రిక్వైర్మెంట్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయినప్పుడు హార్ట్ కూడా పనిచేయడానికి తనకు కావాల్సిన గ్లూకోజ్ ఆక్సిజన్ అందించుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ట్రై చేస్తుంది. డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఆ టైంలో ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డిమాండ్కి ఇది సప్లై చేయలేక అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. బట్ యూజువల్గా మీ గ్యాస్ట్రైటిస్ పెయిన్ అంటే యూజువల్లీ ఏదైనా మనం ఎక్కువ మసాలా ఫుడ్ ఇవి తిన్నాక, యూజువల్లీ హెవీ మీల్ తిన్నాక, పోస్ట్ ఎట్ రెస్ట్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దానికి అసోసియేటెడ్గా తేపులు రావటం కానీ, అనీజీనెస్ ఇవి ఉంటుంటాయి. ఈ చెస్ట్ పెయిన్కి అసోసియేటెడ్గా చెమటలు పట్టడం, వాక్ చేయలేకపోవటం, గుండె దడ అనిపించటం, ఒక్కోసారి ఎగశ్వాస అంటే గట్టిగా గాలి తీసుకోలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. అది చెస్ట్ పెయిన్ అయితే మళ్ళీ మనం కూర్చొని మనం ఏదైతే ఎగ్జర్షన్ జరుగుతుందో అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా రన్నింగ్ చేస్తున్నాం అది ఆపేసి కూర్చొని కొంచెం రిలాక్స్ చేసి కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని కొంచెం మనం కామ్ డౌన్ అయితే చెస్ట్ పెయిన్ యూజువల్లీ సమ్టైమ్స్ సెటిల్స్ అయిపోతుంది. అన్లెస్ ఇట్ ఈస్ 100% బ్లాక్ అయ్యి లోపల ఏదైనా మేజర్ ఇష్యూ అయితే తప్పితే ఒక 80-90% డిసీజ్ ఉన్నదైతే యూజువల్లీ అడ్రస్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి గ్యాస్ వల్ల వచ్చిన ప్రాబ్లం అయితే అది ఆ టైంలో సెటిల్ కాదు, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.